అన్నా, నేను రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానిని. వైఎస్ జగన్ గారికి సొంతం వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి గారు, ఆ ప్రతాప్ రెడ్డి అన్న గారికి నేను ప్రియమిత్రుడిని. నేను కలవడం అనేది జగన్తో ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారితో. ప్రతాప్ రెడ్డి గారు నాకు ఎలా తెలుసంటే యోగి సింగ్ ప్రొడ్యూసరు, ఆయన ద్వారా తనని కలవడం జరిగింది. నేను చాలా మంచి వీరాభిమానిని. నేనే కాకుండా నా ఫ్యామిలీ మొత్తం కూడా వైఎస్ జగన్ గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమానం. మాకు పుట్టుకతోనే తెలిసి చేయగుట్టు ఓటు, మా ఓటు వచ్చినప్పటి నుంచి చేయగుట్టు ఓటేసింది. ఇప్పటివరకు ఏ పార్టీకి ఓటు వేయాలని తెలంగాణ యువతైనా మాకు అప్పటి నుంచి మాకు నాన్నగారికి కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మాకు వీరాభిమానం. మేము కూడా మనకు కుటుంబ సభ్యులం, మేము అంతా మా కుటుంబం కూడా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, జగన్ గారు సీఎం కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు వ్యక్తులు మేము. జగన్ గారు వెంబడి పాదయాత్ర చేసిన వ్యక్తి నేను ఆయన గురించి తప్పుడు మాటలు మాట్లాడమనేది. ట్విట్టర్ అంటే ఏంటో నాకు తెలియదు. వాట్సాప్ వస్తే కూడా వాట్సాప్ రిటర్న్ పంపడం కూడా నాకు తెలియదు. మంచి నేను చదువుకున్నది 3వ క్లాస్ మాత్రమే. నాకు ఈ ఫోన్ల గురించి, నెట్వర్క్ గురించి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నేను పెట్టడానికి నాకు రాదు. పెట్టలేను విషయం లేదు, కానీ పెట్టడానికినే రాదు. నాకు రాదు. నేను ఎట్లా పెడతా? ఎవరో దీన్ని వైరల్ చేసింది. నాకు ఇట్లాంటి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు నేను సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పోయి నేను ఎవరు పెట్టినో నాకు తెలియదు, కానీ నేను కంప్లైంట్ ఇచ్చి వాడిని ఒక్క జరగొట్టించే బాధ్యత నాది. లంజా కొట్టు నేను ఎట్లా పెడతాను నా పేరు మీద నా ఫోటోలు పెట్టి నేను ఒక 4 సినిమాలు చేసుకుంటా. నా గురించి మంచి మంచి డైరెక్టర్లు ఆలోచిస్తున్నటువంటి రోజులు అట్లాంటిది నేను సినిమాలు చేసుకుంటా బతికే మనిషి. నేను నా ఫ్యామిలీని పూజించుకుని బతికే మనిషి. నేను అది గొప్పమని కాదు. చాలా నిరుపేదల నుంచి వచ్చిన మనిషి. నేను జగన్ గురించి తప్పుగా మాట్లాడడం తెలియదు నాకు. అట్లాంటిది ఎవరు పెట్టినా కూడా నాకు తెలియదు. ఈ అన్నగారు నాకు ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది. అడిగితే అన్న ఇట్లా సంగతి నాకు సంబంధం లేని విషయం అన్న. ఇంతకుముందుకే రిపోర్టర్ కూడా ఫోన్ చేసి అడిగి వెంకట నువ్వు పెట్టావు, నువ్వు వీరాభిమానివి, నీకు నువ్వు పెట్టినావు ఏంటి అంటే, అన్న నాకు పెట్టడానికనే రాదన్నా, నాకు తెలుసా మా నువ్వు రాదు, ఎవరో పెట్టిండు, నువ్వు ఫస్ట్ ఫేస్బుక్లో ఇట్లా మాట్లాడి చెప్పి పెట్టు అని చెప్పడంతో ఈ అన్నగారు నాకు ఇక్కడికి రమ్మన్నాడు. వచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో నేను చూసుకుంటానా, నాకు తెలిసి మీరు పెట్టారని మీకు తెలియదమ్మా నాకు మీ గురించి అని చెప్పడంతో ఈ అన్నగారికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అన్నగారు నేను ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము.